అంబేద్కర్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నా పేరు సోరు సాంబయ్య బొబ్బిలి. కార్తీక్ని నిన్న సాయంత్రం బొబ్బిలి కోటలో ఒక 10 మంది కుర్రోలు వెంటాడి కొట్టి చంపారు. శుక్రవారం నుండి ఆ కుర్రోడి మీద దాడి జరుగుతుంది. స్టాఫ్ కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డ్రిల్ మాస్టర్ కూడా మందలించి బయటికి తగిలిసినటువంటి సందర్భం ఉంది. శుక్రవారం కానీ శనివారం కానీ పిల్లల తల్లిదండ్రులు పిలిపించి మీ పిల్లలు ఇలా గొడవలు ఆడుతుంటారని చెప్పుంటే ఆ కుర్రోడు వీళ్ళు చనిపోయి ఉండేవాడు కాదు. అలాగని పిల్లలకు కూడా పిలిచి మేనేజ్మెంట్ వాళ్ళిద్దరిని కూర్చుని పెట్టి ఎందుకు మీకు తగులు వస్తానని ఎంక్వైరీ చేసి వాళ్ళకి గట్టిగా మందలించుంటే కార్తీక్ చనిపోయి ఉండేవాడు కాదు. ఆ కుటుంబానికి ఒక్కడే కొడుకు. ఈ తీరణాలకి కుటుంబ తీరినటువంటి నష్టం జరిగింది. ఈ నష్టానికి ఇది పోడ్చలేరు ఎవరు కూడా. ఎందుకంటే మేనేజ్మెంట్ని వెంటనే అరెస్టులు చేయాలా. గతంలో కూడా ఇలాగా 2-3 పిల్లలకు కూడా జరిగింది. ఇది ప్రచారంలో కూడా రానివ్వకుండా డబ్బులు ఇచ్చేసి డబ్బు ఉంది కాబట్టి వెంటనే మేనేజ్ చేస్తున్నారు. అలాగే ఈ కేసుని కూడా మాఫీ చేయడానికి అభ్యుదయ నాని కొంతమంది దళారులు తీసుకొచ్చి ఈ కేసుని బయటికి రాకుండా ఈ కుటుంబానికి అన్యాయం చేసి తులమో పొలమో చేతులు పెట్టి అన్యాయం చేయాలని చూసినప్పటికీ కూడా తల్లిదండ్రులు బంధువులు మొత్తం నాయి బ్రాహ్మణ సంఘం కూడా నిలబడి నీకు న్యాయస్తామని చెప్పి జనం అందరూ నిలబడ్డారు. ఈ పోరాటంలో కానీ మేనేజ్మెంట్ని అరెస్ట్ చేయకపోతే మేము న్యాయ పోరాటం చేసి అరెస్ట్ అయ్యేంత వరకు కూడా అవసరమైతే పోలీసు అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి ఎస్పీ దగ్గరికి డీజీపీ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు అరెస్ట్ అయినంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని మేము తెలియజేస్తున్నాం.